ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్కి క్యూ కడుతున్నట్లుగా కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో పెట్టేందుకు ఆ కార్పొరేట్ సంస్థలు సిద్ధమైనట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని కేంద్ర సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కి క్యూ కడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే బీపీసీఎల్ సంస్థ కూడా 60,000 కోట్ల రూపాయల రిఫైనరీ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నట్లుగా, మచిలీపట్నం దానికి కేంద్రం కాబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్కి కొన్ని కార్పొరేట్ సంస్థలు క్యూలు కడుతున్నాయి, పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున సన్నద్ధం అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే కొన్ని కేంద్ర సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నట్లుగా 40కి పైగా కేంద్ర సంస్థలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని, అందులో భాగంగానే బీపీసీఎల్ కూడా ఆంధ్రప్రదేశ్లో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా, మచిలీపట్నం దానికి వేదిక కాబోతున్నట్లుగా, కేంద్రంగా మారబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఢిల్లీలో చంద్రబాబు గారు చక్రం తిప్పారని 60,000 కోట్ల రూపాయలు బీపీసీఎల్తో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేలాగా ఆయన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ. వేట మొదలుపెట్టాడు చంద్రబాబు, పెట్టుబడుల వేట మొదలుపెట్టాడు అనమాట. అంటే 20 రోజుల్లోనే నీకు మరి చూసావు కదా వేట. మొదటిసారి ఢిల్లీ వెళ్ళగానే మరి 60,000 కోట్ల పెట్టుబడులు రాబట్టే ప్రయత్నం నిజంగా హర్షించదగ్గ అంశం అన్నమాట. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అవసరం. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద సంస్థ కనుక ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెట్టినట్లయితే నీకు జాతీయంగా అంతర్జాతీయంగా ఇన్వెస్టర్స్ అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారు. బీపీసీఎల్ ఇప్పుడు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పుడు దానికోసం మరి బాగా పోటీ పడుతున్నారు. ఎవరెవరు? ఉత్తరప్రదేశ్, గుజరాత్ అంటే అసలు ప్రధాని గారి రాష్ట్రం. మరి ఈ పోటీని తట్టుకుని మరి చంద్రబాబు గనక అది తీసుకొచ్చినట్లయితే నీకు వాళ్ళు ఒక మంచి తీర ప్రాంతం చూస్తున్నారు. బీపీసీఎల్ కూడా ఈసారి రిఫైనరీ ఒక తీర ప్రాంతంలో పెడదామనుకున్న దీంట్లో ఇప్పుడు తీర ప్రాంతం ఉత్తరప్రదేశ్కి లేదు. అంటే లేచిపోయింది ఒక వికెట్. ఇంకా 2 పోటీ ఉంది. ఏది? నువ్వా నేనా? ఎవరు? గుజరాత్, ఆంధ్రప్రదేశ్. మోడీ వర్సెస్ చంద్రబాబు. వీళ్ళిద్దరి మధ్య ఈ పోటీ మనం అప్పుడు కూడా చూసాం. ఇప్పుడు మోడీ 1.0లో కూడా గుజరాత్కి ఆయన పెట్టుబడులు రాబట్టడం కోసం అటు గత మాజీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా అసలు మోడీ ఆయన బ్రాండ్ తెలుసు కదా. ఇప్పుడు చంద్రబాబు రూపంలో ఆయనకి పోటీ ఎదురైంది. దేంట్లో అంటే ఈ పోటీని ఆహ్వానించాలి. 2 రాష్ట్రాలు బాగుపడే యత్నం, 2 రాష్ట్రాల్లో యువతకు ఉపాధి ఏర్పడే ప్రయత్నం. మోడీ కూడా దీన్ని ఆహ్వానిస్తాడు. ఎందుకంటే చంద్రబాబు రూపంలో పోటీ కనుక వచ్చినట్లయితే ఇప్పుడు బీపీసీఎల్ నీకు ఇప్పటివరకు 3 రిఫైనరీలు ఉన్నాయి. ఏంటి? దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? బీపీసీఎల్ నీకు కొచ్చిలో ఉంది, నెక్స్ట్ ముంబైలో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. ఇప్పుడు ఇంకొక రిఫైనరీ పెట్టాలనుకుంటున్నారు. నీకు తెలుసు విభజన చట్టం, ఏది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మనకిచ్చిన హామీల ప్రకారం పెట్రోలియం కాంప్లెక్స్ రావాలి. హామీ ఇచ్చారు. ఏది? కేంద్రం మీకు ఆంధ్రప్రదేశ్కి మేము పెట్రోలియం కాంప్లెక్స్ ఇస్తాం, పెట్రోలియం యూనివర్సిటీ పెడతాం, ఒక రిఫైనరీ ఇస్తామన్నారు. అంటే చట్టంలో ఉంది కదా. విభజన చట్టంలోని అంశాలే మరి మోడీ నెరవేర్చేది కూడా, కొత్తదేమీ కాదు. కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఆ రిఫైనరీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి దక్కిందంటే వేట. నేను అన్నాను కదా, వదిలిపెట్టాడు ఎవరు? చంద్రబాబు. నీకు తెలుసు ఏది కియా ఇండస్ట్రీ ఎలా సాధించాడో. అతను ఉన్నాడు కదా, అతను చెప్పాడు, ఆ పారిశ్రామికవేత్త. నీకు ఏమిటి? ఆ తమిళనాడు పారిశ్రామికవేత్త మన ఏమన్నాడు? అప్పుడు కూడా కియా ఇండస్ట్రీ కోసం తమిళనాడు పోటీ పడింది. గుజరాత్, తమిళనాడు వీళ్ళందరూ పోటీకి వచ్చినప్పుడు వాళ్ళంతా ఎంత ఇస్తారో అంతకన్నా నేను ఇంకొంచెం ఎక్కువే ఇస్తా అన్నాడు. ఈయన మర్యాదలు చేయటంలో మహాపురుషుడు ఎవరు? చంద్రబాబు. పారిశ్రామికవేత్తలకు మర్యాదలు చేయటం కొంచెం అంటే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన గౌరవం ఇస్తాడు. ఐఎస్బి నీకు తెలుసు,
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అవును. అప్పుడు కూడా 5 రాష్ట్రాలు పోటీ పడ్డాయి దానికోసం. ఈయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఏఎస్బి కమిటీ హైదరాబాద్ వచ్చింది. వెంటనే మంత్రులను ఎయిర్పోర్ట్కి పంపాడు వాళ్ళకి వెల్కమ్ చెప్పమని. వాళ్ళు తీసుకొచ్చి చంద్రబాబు ఇంటికే తీసుకొచ్చారు, ముఖ్యమంత్రి నివాసానికి. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఈయనే సర్వ్ చేశాడు. మరి పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి ఏంటి మాకు బ్రేక్ఫాస్ట్ మాకు వడ్డించడం ఏంటని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఏదరిగితే అది రాయితీలు ఇస్తామన్నాడు, భూమి కానీ నీకు విద్యుత్ కానీ ప్రోత్సాహకాలు కానీ. వెంటనే హైదరాబాద్లో పెట్టేశారు ఏది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు కూడా ఇదే ఏది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇది బీపీసీఎల్. మధ్యప్రదేశ్లో ఏం చేశారు వాళ్ళు, ఆ 3వ రిఫైనరీ పెట్టారు కదా, వాళ్ళు 500 కోట్ల రుణం ఇచ్చారు. ఓకే. బీపీసీఎల్కి 500 కోట్ల రుణమును నీకు 15 ఏళ్ళు జిఎస్టీ మినహాయింపులు కూడా అన్నారు. 15 ఏళ్ళు జిఎస్టీ మినహాయిస్తామని సరికి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు ఈయన ఇంకో ఆకు ఎక్కువే చదువుతాడా? 500 బీపీసీఎల్కి ఇప్పుడు చంద్రబాబు గారు ఎటువంటి రాయితీలు ఇవ్వబోతున్నారు అంటే ఇప్పుడు ఇదే ఏది అక్కడ 500 కోట్ల రుణం ఇచ్చారు, 15 ఏళ్ళు జిఎస్టీ మినహాయింపులు ఇచ్చారు. సరే నేనంతా ఇవ్వలేకపోయినా మీకు ఫైనాన్షియల్గా ఇవ్వను కానీ మీకు ల్యాండ్ పరంగా ఇస్తానంటాడు. ఇప్పుడు అక్కడ మచిలీపట్నం పోర్ట్ అంతా రెడీ అవుతుంది. వాళ్ళు ఎంత అడుగుతున్నారు? 2000 ఎకరాలు అడిగాడు బీపీసీఎల్. 2000 ఎకరాలు మీరు మరి ల్యాండ్ బ్యాంక్ మీరు చూపిస్తారా అంటే వల్లభనేని మన బాలశౌరి ఉండి జనసేన ఎంపీ 2000 ఏం కర్మ ఇంకో 500 ఎక్స్ట్రా ఇస్తామన్నట్టుగా మా దగ్గర ఇంకా ఎక్కువ ల్యాండ్ ఉంది, మీకు మీరు వచ్చి చూసుకోవటమే తరువాయి అన్నారు. అంటే రేపో మాపో ఇప్పుడు బీపీసీఎల్ బృందం పర్యటించున్నాం ఎక్కడ మచిలీపట్నంలో. మచిలీపట్నంలో బీపీసీఎల్ బృందం కనుక వచ్చినట్టయితే కమిటీ వస్తుంది కదా, గన్నవరం ఎయిర్పోర్ట్కి మంత్రులను పంపుతాడు రిసీవింగ్కి. ఆ బీపీసీఎల్ కమిటీ వాళ్ళు వచ్చినప్పుడు మర్యాదలు చేస్తాడు, మళ్ళీ మామూలుగా వడ్డిస్తాడు. ఏది నీకు అంటే యువత ఉపాధి కోసం చంద్రబాబు ఏ విధమైనటువంటి రాజీ పడ్డాడనమాట. ఇవాళ అశాంతి ఏది ఆంధ్రప్రదేశ్లో నీకు 30 లక్షల మంది నిరుద్యోగులు అక్కడ నమోదై ఉన్న పరిస్థితి. అన్ఎంప్లాయ్మెంట్ నీకు దేశంలో 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 24%కి పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రధాన తప్పిదం, ఆయన ఓటమికి ప్రధాన కారణం యువతలో అన్రెస్ట్ అనమాట. నీకేం జరిగింది అసలు గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంటే 30% ఉంది. పట్టభద్రులైన యువత 30% నిరుద్యోగం ప్రబలిందంటే ఆంధ్రప్రదేశ్లో నీకు అక్కడ ఎంత మరి వాళ్ళు ఆ జాబ్ థ్రస్ట్గా ఉందో అర్థం చేసుకోవాలి. ఉద్యోగ దావార్తిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కనుక నీకు బీపీసీఎల్ వస్తే కియా కన్నా ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కియానే మనం గొప్ప ఇన్వెస్ట్మెంట్గా మనం అనుకున్నాం. అది అప్పుడు అసలు అనంతపురంలో కియా పెట్టడం, పెనుగొండ దగ్గర నీకేం జరిగింది, ఒక దెబ్బకి భూముల ధరలు పెరిగిపోయాయి, పెనుగొండ రేట్లన్నీ కూడా. ఆ కియా వల్ల నీకు ఎంప్లాయ్మెంట్ కూడా భలేగా పెరిగిపోయింది. అతిపెద్ద ఎఫ్డిఐ ఇది కియా కార్ ఇండస్ట్రీ. ఇప్పుడు అది ఎవరికి ఇచ్చాడు? కియా కార్ ఇండస్ట్రీ రాయలసీమ, సీమ హ్యాపీ. ఇప్పుడు ఇది ఎవరికి ఇస్తున్నాడు అనమాట బీపీసీఎల్. ఇది కనుక వస్తే అంత సాధ్యమైతే కోస్తా హ్యాపీ. ఎవరు? ఇటు కృష్ణ, గుంటూరు, నీకు అమరావతి ఈ ఏరియా అంతా ఏది వెస్ట్ గోదావరి నీకు మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ కార్పొరేట్ ఒకవైపు పోర్టు కూడా ఇది మచిలీపట్నం పోర్టు కూడా నీకు గనక సిద్ధమైపోతే నీకు కోస్తా జిల్లాలో యువత మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దీంతో పాటుగా నీకు ఇంకా ఉత్తరాంధ్రకి చేయాలి. బాకీ ఉన్నాడు చంద్రబాబు. ఎవరికి బాకీ ఉన్నట్లు లెక్క? ఉత్తరాంధ్రకి. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఇవాళ అదే వలసలు ఎక్కువ ఉన్న ప్రాంతం. అక్కడ కూడా గనక ఒక 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాడు అనుకో, ఇలాంటిదే మరొక పెద్ద కంపెనీ వస్తాయి. ఎందుకు రావు? ఎందుకంటే వైజాగ్ అనేది ఇవాళ అది ఎకనామిక్ క్యాపిటల్, ఆర్థిక రాజధాని. జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, దాని ఫలితం ఆయన అనుభవించాడు. ఏంటి నీకు అక్కడ నేనేదో రాజధాని తెస్తున్నా అన్నా కూడా నువ్వు వద్దురా నాయన, నీ రాజధాని వద్దని చెప్పి వాళ్ళు తెలుగుదేశాన్ని, జనసేనని, బీజేపీని గెలిపించారు.
ఎక్కడో సీఎం రమేష్ని తీసుకొచ్చి అనకాపల్లిలో నీకు ఎంపీ చేశారంటే జగన్ పరిపాలన పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, చంద్రబాబు పాలన నీకు ఎలా కోరుకున్నారు. నీకు ఉత్తరాంధ్రలో కూటమి గెలుపే ఉదాహరణ అన్నమాట. ఈ నేపథ్యంలో మరి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో కూడా పెద్ద ఎత్తున రాబోయే 2-3 నెలల్లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదేంటి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, ఇదేంటి ఫస్ట్ మంతే కదా, ఇంకా నెల అయిందా? లేదు, అంటే నీకు రిజల్ట్ వచ్చి నెల అయింది అనుకుంటా. ఆయన బాధ్యతలు చేపట్టి ఇంకా నెల కాలేదు, 20 రోజుల్లోనే తిప్పేస్తున్నాడా? 20 రోజుల్లోనే 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రాబోతుంది. దట్ ఈజ్ చంద్రబాబు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి మళ్ళా పునర్వైభవం, పెట్టుబడుల గమ్యస్థానంగా, ఎంప్లాయ్మెంట్ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాబోయే 5 ఏళ్ళు చంద్రబాబు పాలనలో యువతలో ఎంత మేర మరి ఆయన గెలిపించినందుకు వాళ్ళని సంతృప్తం చేస్తారో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.